నెక్స్ట్ బ్రోమోలో తులసి వాళ్ళ అమ్మా నాన్న శ్రీనివాస్, హరీష్, లక్ష్మి బసవరాజు ఇంటికి వెళ్ళగానే కాఫీ ఇస్తారు. కాఫీ తాగుతూ ఉండగా అంతలో లాయర్ రావడంతో కూర్చో లాయరు అని బసవరాజు చెప్తూ ఇక శ్రీనివాసులతో నా కూతురు అప్పుడేదో మీ అబ్బాయి చెప్పిన మాయ మాటల్లో పడిపోయింది, కానీ ఈ రోజుకి మీ అబ్బాయి అసలు రంగు బయటపడింది, అందుకే ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయిపోయింది అని చెప్పడంతో ఇక హరీష్ తో పాటు లక్ష్మి, శ్రీనివాస్ షాక్ అవుతూ ఉంటారు. ఇక అంత తులసి వచ్చి మీరు నిన్న సమస్యను పరిష్కరిద్దామని అన్నారు కదా అని అడుగుతూ ఉండగా అదే కదమ్మా ఇప్పుడు నేను చేస్తుంది అని బసవరాజు అంటూ ఉండగా అంతలో పెద్దావిడ కనిష్క కీర్తిని తీసుకురమ్మా అని చెప్పడంతో కనిష్క వెళ్లి కీర్తితో నువ్వు నాకు వద్దు అని నీ మొహం మీదే చెప్పేయడానికి ఆ హరీష్ వాళ్ళ పేరెంట్స్ ని తీసుకుని వచ్చాడు అని కనిష్క రెచ్చగొడుతూ ఉంటుంది. కీర్తి కనిష్క మాటలు నమ్మేసి హరీష్ తో నువ్వు నాకు డివోర్స్ ఇవ్వటం కాదు, నువ్వు నీ ఫ్యామిలీ నాకు అక్కర్లేదని చెప్పాలనుంది అని చెప్పేసి హాల్లోకి వెళ్లి హరీష్ ముందు నిలబడి పోయి ఎక్కడైనా అడుక్కు తిను అని డివోర్స్ పేపర్స్ ని హరీష్ మోహన విసిగొడుతూ ఉంటుంది కదా. హరీష్ తో పాటు తులసి, లక్ష్మి, శ్రీనివాస్ షాక్ అవుతూ ఉంటారు. కనిష్క మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది.